నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని. అగో తలుపు తీసి పెట్టి ఎన్నో కూని రాగాలు తీస్తాడు మా తాత. డబ్బున కుక్క గిట్టి ఇంట్లో సొత్తు ఎట్లా తాత? అదే కుక్క పాడుగాను ఆయన మా ఇంటి పక్కన వచ్చి పాడవుతుంది కానీ పోరు అదే మా ఇంటికి వెళ్ళి వచ్చి పాడవుతాను ఊరికే కదే పడుకో. ఈ ముసలోడు నన్నన్నట్ట కుక్కనన్నట్ట? ఆడుతూ పాడుతూ ఊడుస్తూ ఉంటే అలుపేమున్నది, వాకిలి అంత ఊడ్చినాక పని ఏమున్నది. ఏందే ఇలా మంచి హుషారు మీద పాటలు పాడుకుంటే మంచిగా పని చేస్తున్నావు. నా పాట నీ నోట పలకాల చిలక. చిలక చిలక కాదు సిలక సిలక. సిల్కో గిల్కో గాని ఏందే ఇవాళ పాటలు ముందటేసుకొని మంచిగా వాడుకుంటా ఇంటికాన్నే ఉన్నావు. చాంగురే బంగారు రాజా. తిక్కల ముసలాడా ఆ పాటలు బంద్ పెట్టేదన్నా వార్త తీసుకొచ్చినావా ముందుగా గది చెప్పు. ఏయ్ తిక్క గిక్క అన్నవనుకో పేను గుక్కినట్టు కుక్కుతా ఏమనుకుంటానో గాని. ఈ ముసలోడు పాట వాడుతున్నట్ట నన్ను తిడుతున్నట్ట అర్థమే అయితలేదు కదా. నీ ఎల్క మెదడు గంతే కాదు కాదు గింతే, నీ కాకి గొంతు గంతే. ఏందే కాకి గోలా? వార్త చెప్తావా? కెమెరా బంద్ పెట్టించి నేను వేరే వార్త చదువుకోనా? పిల్ల ఇది వార్తే పిల్ల. ఇది ఓ ఏ పని చేసుకుంటున్నా కూడా పాట పాడుకుంటా పని చేయాలి. ఓ ఇట్లా నీ ముఖం కూడా గట్లనే ఉన్నది. ఏడుపు వార్త కూడా గట్లనే చెప్తావా? ఏడుచుడు పాటలు ఎన్ని లేవు. ఇక ఏమున్నదక్కో ఏమున్నదక్క, 3 బాటల కాడ కారు ఎదురుగా వచ్చి కూటర్ను గుద్దుతే 3 చచ్చిర్రు. ఏమున్నదక్కో ఇగో అయితే చెప్పాలి. అప్పుడు కానీ నిన్ను 10 మంది వచ్చి మంచిగా అన్నారు ముసలాడా గట్లా చెప్పద్దే. అగా సీడన్ దేశపోళ్ళు ఇక పాట పాడుకుంటా పని చేస్తే మంచిది అన్నారట కదా. ముసలోళ్ళ మేడు కూడా మంచిగా చక్కగా పని చేస్తుందట. ఇక చూడు నాకెంత హుషారు అనిపిస్తుందో ఇప్పుడు పాట పాడుకుంటా పని చేస్తా అంటే. అరే గా వార్త చూసా నీకు ఇంత సంబరం మీద ఉన్నావు మరి. నువ్వు చిన్నప్పటి కాడ నుంచి పని చేసుకుంటా పాటలు వాడలేదా? పాట పుట్టిందే పనిలా అది ఇది కలిసే ఉంటాయి. పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జతగట్టింది. అగో అందుకే మనోళ్ళు వెనకటి కాడ నుంచి బడిలో పాఠాలలో కూడా పాటలు పద్యాలు పెట్టిండ్రు. అవును పిల్ల. బుజ్జి మేక ఏడికెళ్తివి? రాజుగారి తోటలోకి మేతకెళ్తిని. మేతకెళ్ళి తోటలోన ఏమి చూతివి? రాజుగారి పూల చెట్ల సొగసు చూతిని. పూల చెట్లను చూసి నువ్వు ఉత్తగానే ఊరుకున్నావా? ఊరుకోక పూల చెట్ల మేసివత్తిని. మేసివత్తే తోటమాలి ఏం చేయలేదా అని అంటే తోటమాలి దొరకవచ్చి తోడపాచం పెట్టిండు. అంటే ఒకళ్ళని చెడగొట్ట చూస్తే మనకే నష్టం జరుగుతుంది అన్నట్టు. అట్లనే చిక్కు రైలు వస్తుంది, పక్కకు జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఎడవాకు, లడ్డు మీఠాయి తినిపిస్తా, కమ్మని పాలు తాగిపిస్తా అని ఏడ్చే పిల్లగాండ్లను ఊకుంచబెడతారు. తోటకు పోదాం ఎరవలేదే తీసేలో చల్తాం చేరు నాకు గడ్డి ఇచ్చి, గడ్డి తీసుకుపోయి ఆవుకి ఇచ్చి, ఆవు నాకు పాలు ఇచ్చి, పాలు తీసుకుపోయి పంతులకి ఇచ్చి, పంతులు నాకు పద్యం చెప్పి, పద్యం తీసుకుపోయి మామకు చెప్తే, మామ నాకు పిల్లనిచ్చి, పిల్ల పేరు మల్లె మొగ్గనో పేరు అనేది. గిసంటి పద్యాలు వాడించుకుంటా పిల్లగాళ్ళను బుద్ధిమంతునోళ్ళుగా ఉండమని చెప్పేది ఆ రోజులల్లా. అవును, పని లేకుండా పాట ఏడుకెళ్ళి పుట్టింది, పాట లేకుండా పని ఎన్నడు సాఫీగా సాగింది. వెనకటి నుంచి మనిషి పాటతోనే పయనం సాగించిండే. అంతే కదా. మరి వీడేదో మళ్ళీ కొత్తగా చెప్పినట్టు చేస్తాడు. వెనుకట అస్సై దుస్సై అనుకుంటా పెద్ద పెద్ద పనులను కూడా అలకగా చేసుకునేది. దేహప వీడేదో కొత్తగా చెప్తాడు. ఇంకా నేను కట్టెంత పోతున్నా ఎలవల్ల వాడి వాడి కొడుకమ్మ ఎలవల్ల చూస్తే పల్లె నెల పూరగాడం పోయింది.